Hey viewers, welcome back to Shrivik Official. This is episode 6 of Learning C Language Tutorial from Basic Level. మనం ఈరోజు వైల్ అండ్ డూ వైల్ లూప్ అంటే ఏంటో చూద్దాం అండ్ వాటి సింటాక్స్ ఏంటి, బేసికల్లీ మనం వాటిని ఎలా వాడతామనేది చూద్దాం. మనం లాస్ట్ ఎపిసోడ్ చూసుకుంటే యాక్చువల్గా లూప్స్ యొక్క పర్పస్ ఏంటి, మనకి వాటి అవసరం ఎక్కడెక్కడ పడుతుంది అనేది చూసి దాని తర్వాత లూప్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, దాని యూస్ కేస్ ఏంటో చూసాం అండ్ ఫర్ లూప్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసినాం. బేసికల్గా ఒక ఫర్ లూప్ తీసుకొని దాని ఫ్లో ఎలా జరుగుతుంది అని ఇన్డెప్త్గా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో మీరు ఒకవేళ లాస్ట్ ఎపిసోడ్ మిస్ అయినా లేదంటే అసలు మీరు ఇప్పుడే మన ఛానల్కి విజిట్ అయినా సరే, మనం సి లాంగ్వేజ్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇంక్లూడింగ్ దిస్ ఎపిసోడ్ అన్నిటిని ఒక ప్లేలిస్ట్లో దాచి ఆ ప్లేలిస్ట్ అనేది ఇక్కడ నేను కార్డ్స్లో పిన్ చేస్తున్నా, వెళ్ళండి చూడండి. ఓకేనా, ఫస్ట్ నుంచి వస్తేనే కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ స్క్రీన్. మన స్క్రీన్లోకి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడు మన ఫేవరెట్ టర్బో C++ ఐడిని ఓపెన్ చేద్దాం. స్టార్ట్. ఓకే, స్టార్ట్. ఫైల్లోకి వెళ్ళి న్యూ కొడుతున్నా అండ్ ఇందులో మనం మెయిన్ ఇది రాద్దాం. ఇది నేను జస్ట్ వైల్ డూ వైల్ సింటాక్స్ చెప్తా. ఓకేనా, వైల్ డూ వైల్ ఎలా వాడతాం. నేను లాస్ట్ వీడియోలో లూప్స్ యొక్క పర్పస్ ఏంటి అండ్ ఫర్ లూప్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, మ్యాక్సిమం కవర్ చేసిన. అండ్ ఇంకా మనం వాటి ఆస్పెక్ట్స్ ఏంటి, వాటిని ఎలా వాడచ్చు అనేది నేను షార్ట్ ఫామ్స్లో చెప్తూ ఉన్నా. మీరు ఆ షార్ట్స్ కూడా మన ఛానల్లో చూడొచ్చు ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే. ఓకేనా, సబ్స్క్రైబ్ చేస్తే ఆటోమేటిక్గా సజెషన్స్లు వస్తాయి కదా. సో సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం. ఓకే, వైల్ ఫస్ట్ నేను ఇంట్ ఐ అని ఒకటి తీసుకుంటున్నా అండ్ I = 0. సో డైరెక్ట్ ఇక్కడే పెట్టేస్తా. I = 0 వైల్ I is less than 5. ఓకేనా, printf percentile d I. సూపర్. I++ I = I+1. ఓకేనా, సో ఇక్కడ మనకి బేసికలీ మీకు ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది వైల్ సింటాక్స్ వచ్చి, వైల్ బేసిక్ సింటాక్స్ వచ్చి నేను ఇక్కడ కామెంట్స్లో రాస్తున్నా. వైల్ సింటాక్స్ ఫస్ట్ వైల్ అని రాస్తాం అండ్ ఇన్ బ్రాకెట్ కండిషన్ అండ్ దాని తర్వాత లూప్ యొక్క బాడీ అండ్ వీటి లోపల స్టేట్మెంట్స్. ఓకేనా, వీటి లోపల స్టేట్మెంట్స్. సో ఇది బేసిక్ వైల్ యొక్క సింటాక్స్. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. సో ఇక్కడ మనకు గమనిస్తే వైల్ లోపల కండిషన్. సో ఇక్కడ నేను వైల్ అనేది మనకి బేసిక్ కీవర్డ్ అండ్ వైల్ లూప్ కోసం అండ్ కండిషన్ ఏం చెక్ చేస్తున్నా, I is less than 5 కాదా చెక్ చేస్తున్నా. అండ్ ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితేనే మనకి లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇది వైల్ లూప్ వచ్చి ఫస్ట్ టైం I వాల్యూ 0, అప్పుడు ఈ కండిషన్ 0 is less than 5 కాదా చెక్ అవుతుంది. ఆబ్వియస్లీ 0 is less than 5 కండిషన్ ట్రూ కదా, అప్పుడు ఆటోమేటిక్గా మనకి లూప్ బాడీలోకి వెళ్ళి I వాల్యూ ప్రింట్ అవుతుంది. ఫస్ట్ I వాల్యూ 0 అని ప్రింట్ అవుతుంది అండ్ దాని తర్వాత ఏమవుతుంది, మనకి స్లాష్ అని పెడదాం. స్లాష్ అని వాడదాం. స్లాష్ అని వల్ల నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఫస్ట్ సేవ్ కొడదాం వైల్ లూప్ .c. ఓకేనా, సో స్లాష్ అని వల్ల మనకి ఇక్కడ నెక్స్ట్ లైన్కి వస్తుంది. నెక్స్ట్ లైన్కి వచ్చాక ఇప్పుడు I = I+1 అన్నాం. దీని అర్థం ఏంటి, I వాల్యూని +1 చేస్తున్నాం అని అర్థం. I = 0 I వాల్యూ ఎంత మనకి ఇనిషియల్గా 0 +1 ఎంత 1. అంటే ఇప్పుడు మళ్ళీ I వాల్యూ ఎంత అయింది మనకి, ఫస్ట్ టైం I వాల్యూ 0 ఉండే, ఆఫ్టర్ ఇంక్రిమెంట్ ఆఫ్టర్ దిస్ I వాల్యూ అనేది 1 అయింది. I వాల్యూ అనేది 1 అయింది. మళ్ళీ ఈ కండిషన్ చెక్ అవుతుంది. ఇక్కడ స్టేట్మెంట్స్ అయిపోయినాయి కదా, ఇక ఏం లేవు స్టేట్మెంట్స్. సో ఆటోమేటిక్ ఈ కండిషన్ దగ్గరికి వచ్చి 1 is less than 5 కదా చెక్ అవుతుంది. ఆబ్వియస్లీ కండిషన్ ట్రూ కాబట్టి 1 కూడా ప్రింట్ అవుతుంది. మళ్ళీ I వాల్యూ +1 అయ్యాక 3 అవుతుంది. I వాల్యూ +1 2 మ్యాథ్స్లో కొంచెం వీక్ అడ్జస్ట్ చేసుకోండి. సో 1 + 1 2 అవుతుంది. 2 అయిందా, ఇప్పుడు మళ్ళీ 2 is less than 5 కదా చెక్ అవుతుంది. ఆబ్వియస్లీ కండిషన్ 2 కదా, 2 కూడా ప్రింట్ అయింది. అండ్ దాని తర్వాత 3 I వాల్యూ 3 అవుతుంది. 3 is less than 5 కదా, కండిషన్ ట్రూ కదా, 3 కూడా ప్రింట్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే స్లాష్ అని ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ +1 అవుతుందో అప్పుడు I వాల్యూ 4 అవుతుంది. అండ్ అప్పుడు 4 is less than 5 కాదా చెక్ చేస్తే మనకి 4 is less than 5 కాదా, ఆబ్వియస్లీ కండిషన్ ట్రూ కదా, అందుకే 4 కూడా ప్రింట్ అవుతుంది. అండ్ దీని తర్వాత ఎప్పుడైతే 5 అవుతుందో, I వాల్యూ +1కి వచ్చి 5 అవుతుందో అప్పుడు ఏం కండిషన్ చెక్ అవుతుంది, 5 is less than 5 కాదా. ఆబ్వియస్లీ కండిషన్ ట్రూవా ఫాల్సా, ట్రూ అనుకుంటున్నారా, కాదు కదా, ఫాల్స్. మనకి 5 అనేది 5 కంటే తక్కువ ఉందా, ఈక్వల్ ఉంది. సో మనం చెక్ చేసిన కండిషన్ I is less than 5. సో 5 is less than 5 కండిషన్ ఫెయిల్ అయిపోయింది. సో ఆటోమేటిక్గా లూప్ బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ నేను printf బాయ్ అని ప్రింట్ చేస్తాను. ఆబ్వియస్లీ బాయ్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయి ప్రింట్ అయిపోతుంది. సో ఓకే, Alt F9
కంట్రోల్ F9 ఆల్ట్ F5. మీరు చూడొచ్చు 0 1 2 3 4 బాయ్. ఒకవేళ నేను ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వాడాను అనుకోండి, అప్పుడేమవుతుంది, ఐ వాల్యూ అనేది 5కి ఈక్వల్ అయిన ఉండొచ్చు, లేదంటే 5కి తక్కువ అయినా ఉండాలి. ఒకవేళ 6 అయితే, ఎప్పుడైతే ఐ వాల్యూ 6 అవుతుందో 6 అనేది 5 కంటే తక్కువ లేదు, 5కి ఈక్వల్ లేదు, అప్పుడు లూప్ అనేది బ్రేక్ అవుతుంది. సో ఇప్పుడు ఈ లూప్ అనేది మనకి 0 నుంచి 5 ప్రింట్ అయ్యే వరకు అది లూప్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అనే కండిషన్ చెక్ చేస్తున్నాం కాబట్టి. ఆబ్వియస్లీ ఇప్పుడు ఎప్పుడైతే ఐ వాల్యూ 5 అయిందో అప్పుడు కండిషన్ చెక్ అవుతుంది. 5 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. 5 అనేది ఇప్పుడు 5 కంటే తక్కువ అయినా ఉండాలి, ఈక్వల్ అయినా ఉండొచ్చు. సో 5 అనేది 5కి ఈక్వల్గా ఉంది కాబట్టి ఇప్పుడు మనకి లూప్లోకి ఎంటర్ అయ్యి 5 కూడా ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే i +1 అయ్యాక ఐ వాల్యూ 6 అవుతుందో అప్పుడు మనకి i ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. 6 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ చెక్ అయినప్పుడు 6 అనేది 5 కంటే తక్కువ లేదు, 5కి ఈక్వల్ లేదు, కాబట్టి కండిషన్ ఫెయిల్ అయిపోయి లూప్ బయటకు వచ్చి బాయ్ అని ప్రింట్ అవుతుంది. దీనికోసం మనం క్లియర్ కట్గా అవుట్పుట్ చూడడం కోసం క్లియర్ స్క్రీన్ అనే బిల్డింగ్ ఫంక్షన్ వాడుతున్నాం. అవసరం లేదు, F2 సేవ్, ఆల్ట్ F9 కంట్రోల్ F9 ఆల్ట్ F5. మీరు చూడొచ్చు 0 1 2 3 4 5 బాయ్ అని వచ్చింది. సో ఇది వైల్ లూప్ వచ్చి. నెక్స్ట్ మనకి డూ వైల్ లూప్ కూడా ఉంటుంది. సో డూ వైల్ లూప్ ఏంటి స్పెషాలిటీ అంటే దీన్ని స్టేట్మెంట్ చేస్తున్నాను నేను. ఓకేనా, ఓకే డన్. ఇవి స్టేట్మెంట్ అయిపోయినాయి. బేసిక్ డూ వైల్ లూప్ సింటాక్స్. నేను దీన్ని ఇంకో ఫైల్లో రాద్దాం, న్యూ ఫైల్. దీన్ని ఫస్ట్ సేవ్ కొడుతున్నా, doWhile.c, డూ వైల్. ఓకేనా, మెయిన్. ఇక్కడ కూడా నేను int i ఈక్వల్స్ టు 0 అని ఒకటి ఆల్రెడీ తీసేసుకుంటున్నా. డూ ప్రింట్ ఎఫ్ %d i ప్లస్ ప్లస్ అన్నా, i ఈక్వల్స్ టు i +1 అన్నా ఒకటే, i వాల్యూ +1 చేస్తున్నామని అర్థం. ఓకేనా, సో డన్. i ++. ఇప్పుడు మనం ఇక్కడ డూ వైల్ అన్నావు, డూ ఒకటే ఉంది, వైల్ ఏది అంటే ఇప్పుడు రాద్దాం. వైల్ i ఈజ్ లెస్ దెన్ 5. ఓకేనా, i ఈజ్ లెస్ దెన్ 5. సూపర్. ఇది డూ వైల్ సింటాక్స్. డూ వైల్ సెమీకాలం మధ్యలో కండిషన్. సో ఇక్కడ దీని వర్క్ ఫ్లో ఏంటి అనేది చూద్దాం. దీనికోసం నేను ఐ వాల్యూ అనేది 5 చేస్తా, ఐ వాల్యూ 5 చేస్తా. ఓకేనా, సో చూద్దాం. ఆల్ట్ F9 ఆల్ట్ F5 బాయ్ 5. సో బాయ్ పక్కన 5 ప్రింట్ అయింది. మనకు అర్థం కావట్లేదు కొంచెం అవుట్పుట్. క్లియర్ స్క్రీన్ ఫంక్షన్ అందుకే వాడదాం, క్లియర్ స్క్రీన్. సూపర్. ఆల్ట్ F9 కంట్రోల్ F9 ఆల్ట్ F5 5. అదేంటి, నేను ఇక్కడ కండిషన్ ఏం చెక్ చేసిన, i ఈజ్ లెస్ దెన్ 5 అంటే ఇప్పుడు ఐ వాల్యూ ఎంత మనకి ఇనిషియల్గా 5 ఉంది. సో 5 ఈజ్ లెస్ దెన్ 5 చెక్ అయినప్పుడు కండిషన్ ఫెయిల్ అవ్వాలి, ఎందుకంటే 5 అనేది 5 కంటే తక్కువ కాదు, 5కి ఈక్వల్ ఉంది. ఒకవేళ లేదు నేను i ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అని పెట్టుంటే ఓకే, ఇట్స్ సాటిస్ఫైడ్. బట్ మనం ఏం చేసినాం, i ఈజ్ లెస్ దెన్ 5 అన్నాం. ఆబ్వియస్లీ 5 అనేది 5 కంటే తక్కువ కాదు, ఆ కండిషన్ ఫెయిల్ అవ్వాలి. సో ఇదే డూ వైల్ యొక్క స్పెషాలిటీ. డూ వైల్ అనేది మనకు ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ కండిషన్ అనేది కింద ఉంది, డూ అనేది పైన ఉంది. డూ అంటే ఏంటి, చేయమని అర్థం, అందుకే అది చేసేస్తుంది ఒకసారి. సో చేసినాక కండిషన్ చెక్ అవుతుంది. కండిషన్ ఒకవేళ మనకి ఫెయిల్ అయింది అనుకోండి, అరే కండిషన్ ఫెయిల్ అయిందే మనం ఎగ్జిక్యూట్ చేసేసినామని అప్పుడు మనకి బ్రేక్ అయిపోయి ఏదైనా స్టేట్మెంట్ రాస్తే బాయ్ అని ప్రింట్ అవుతుంది. సో ఇది మనకు వర్కింగ్. డూ వైల్ స్పెషాలిటీ ఏంటి, ఫస్ట్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసేస్తుంది, ఆ తర్వాత మనకి వైల్ కండిషన్ అనేది చెక్ అవుతుంది. ఆబ్వియస్లీ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ప్రింట్ ఎఫ్ % i అన్నప్పుడు 5 అనేది ప్రింట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత i ++ అయినప్పుడు 5 అనేది 6 అయింది, ఐ వాల్యూ కాస్త 6 అయింది. ఎప్పుడైతే కండిషన్ చెక్ అవుతుందో అప్పుడు ఏం చెక్ అవుతుంది, 6 ఈజ్ లెస్ దెన్ 5 కాదా చెక్ అవుతుంది. ఆబ్వియస్లీ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. లేదు నేను ఈ ఇంక్రిమెంట్ కూడా తీసేస్తాను, మీరు గమనించవచ్చు ఇక్కడ ఇంక్రిమెంట్ కూడా తీసేస్తా, స్టేట్మెంట్ చేసిన. ఇప్పుడు కూడా చూడండి 5 బాయ్, 5 తర్వాత బాయ్ ప్రింట్ అయిపోయింది. ఎందుకు అలా అంటే మనం ఎప్పుడైతే i ఈక్వల్ టు 5 అన్నామో డూ అనేది ఒకసారి మనకి ఎగ్జిక్యూట్ చేసేసింది, 5 అని ప్రింట్ చేసేసింది. అండ్ దాని తర్వాత ఇక్కడ ఏం స్టేట్మెంట్స్ లేవు, డైరెక్ట్గా కండిషన్ చెక్ అయింది. 5 ఈజ్ లెస్ దెన్ 5 కదా చెక్ అయ్యి కండిషన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి అరే ఇలా కాకూడదు అని కండిషన్ బయటకు వచ్చేసి బాయ్ అని ప్రింట్ చేసింది. సో ఇది దీని వర్కింగ్. ఓకేనా, మనం ఇప్పుడు ఇక్కడ స్లాష్ అని పెడదాం, స్లాష్ n. అండ్ ఇక్కడ ఐ వాల్యూ 0 తీసుకుంటాం. అండ్ ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ అనేటివి తీసేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఆల్ట్ F9 కంట్రోల్ F9 ఆల్ట్ F5 0 1 2 3 4 బాయ్. సో ఇక్కడ ఏమైంది అంటే ఐ వాల్యూ 0, డూ వల్ల మనకు ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయింది. % i అన్నప్పుడు ఫస్ట్ మనకి 0 ప్రింట్ అయింది,
అండ్ దాని తర్వాత ఐ వాల్యూ +1 అయినప్పుడు ఐ వాల్యూ ఎంత మనకి ఇప్పుడు ఐ వాల్యూ ఇనిషియల్గా 0 ఉండే, 0 తర్వాత +1 అయ్యాక 1 అయింది. అప్పుడు కండిషన్ చెక్ అవుతుంది 1 ఈజ్ లెస్ దెన్ 5 కాదా. ఏం చెక్ అవుతుంది 1 ఈజ్ లెస్ దెన్ 5 కాదా. ఆబ్వియస్లీ కండిషన్ ట్రూ కదా, సో మనకు ఆటోమేటిక్గా 1 కూడా ప్రింట్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ ఐ వాల్యూ అనేది 2 అవుతుంది, ప్లస్ అయినప్పుడు 2 అవుతుంది. సో ఆటోమేటిక్గా కండిషన్ 2 ఈజ్ లెస్ దెన్ 5 కదా చెక్ అవుతుంది, కండిషన్ ట్రూ కాబట్టి 2 కూడా ప్రింట్ అవుతుంది. సో అలా మనకి ఐ వాల్యూ 5 అయ్యే వరకు 0 1 2 3 4 ప్రింట్ అయినాయి. అండ్ దాని తర్వాత బాయ్ ప్రింట్ అయింది. సో ఇది వైల్ డూ వైల్ యొక్క బేసిక్ మ్యాటర్ వచ్చి. సో ఇక్కడ మనం వైల్ లూప్ చూసుకుంటే దీన్ని స్టేట్మెంట్గా తీసేద్దాం, రావట్లేదు, దీన్ని స్టేట్మెంట్గా తీసేసిన. ఓకేనా, సూపర్, ఓకే డన్. ఇప్పుడు మనకి వైల్ చూసుకుంటే మనకి బేసిక్గా ఫర్ లూప్ సింటాక్స్ ఇది. ఫర్, వైల్, డూ వైల్ మూడింటి సింటాక్స్ ఇక్కడ కామన్గా ఇస్తున్నారు చూడండి. సో ఫర్ లూప్ అనేది మనకి ఎప్పుడు పనికొస్తుంది అంటే మనకి ఇవి ఎప్పుడు వాడాలి అంటే మనం ప్రాక్టికల్గా యూస్ కేస్ చూసినప్పుడే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పినా అని మీకు ఎలా చెప్పాలి అంటే ఫర్ లూప్ అనేది మనకి ఎన్నిసార్లు లూప్ తిరగాలో తెలిసినప్పుడు వాడతాం, వైల్ లూప్ అనేది ఎన్నిసార్లు లూప్ తిరగాలో తెలియదు అప్పుడు మనం వాడతాం, డూ వైల్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అవ్వాలి అండ్ దాని తర్వాత మనకి చెక్ అవ్వాలి కండిషన్. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి ఇంకోటి ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలియదు, ఎన్నిసార్లు లూప్ తిరగాలో తెలియదు. సో ఇన్ని అడ్వాంటేజెస్ డూ వైల్కి ఉన్నాయి. ఇలా చెప్తే అర్థం కాదు ఆబ్వియస్లీ. సో అది మనకి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడే అర్థమవుతుంది. ఆ సిచ్యువేషన్ డెఫినెట్లీ మన జర్నీలో వస్తుంది, ఎందుకంటే మనం చాలా డిస్కస్ చేస్తాం టాపిక్స్, అందులో ఖచ్చితంగా వైలు డూ వైలు ఎందుకు వాడతాం అండ్ ఫర్ లూప్ని దాటుకొని ఈ రెండింటి అంటే ఈ రెండు ఎగ్జిస్ట్ ఎందుకు అవుతున్నాయి లూప్స్లో అనేది మనకి డీటెయిల్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను అది చెప్పినా మనకు అర్థం కాదు. అండ్ ఒకవేళ మీరు ఫర్ లూప్ మీద ఇంకా కొంచెం క్లారిటీ రాకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొన్ని షార్ట్స్ రిలీజ్ అవుతాయి అండ్ దాంట్లో వివిధ రకాలైన ప్రయోగాలు చేసి అవుట్పుట్ అనేది చూపిస్తాం. సో ఓకేనా, సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోకి లైక్ కొట్టేయండి.